ఫస్ట్ ఇది పోల్ ఫైండర్ ప్లస్ మిషన్. ఇది దీంట్లో లాంగ్ రేంజ్ అంటారు దీన్ని. దీంట్లో మనము 6000 ఫీట్ల వరకు దీని డెప్త్ రేంజ్లో వరకు మనం వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయని దీన్ని చూపించుకోవచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేసే పద్ధతి, ఫస్ట్ ఈ యాంటీనాస్ ఉంటాయి. ఈ యాంటీనాస్ ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇట్లా 2 యాంటీనాస్ ఉంటాయి, ఇవి వాటర్ డిటెక్టివ్. 2 యాంటీనాలు ఫిట్ చేసుకోవాలి. ఇది ఈ 2 సిగ్నల్ ఇస్తాయి. ఇది మెయిన్ యాంటీనా. ఇది ఈ మెయిన్ యాంటీనా కనెక్ట్ చేస్తేనే మనకి ఇది లాంగ్ రేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది దీన్ని ఇలా ఫిట్ చేసుకొని మనం రేంజ్ ఎంత అయితే పెట్టుకుంటామో ఆ రేంజ్ ప్రకారం మనం దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇలా యాంటీనా సెట్ చేసుకోవాలి. ఇలా దీనికి ఇట్లా హ్యాండిల్ వస్తుందండి. ఈ హ్యాండిల్ కూడా ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా చేసుకొని ఇలా దీన్ని స్టాండర్డ్గా పట్టుకోవాలన్నమాట, కదలకుండా. కొన్నిసార్లు గాలికి కూడా తిరుగుతుంటుంది. గాలికి తిరగకుండా మనము దీన్ని స్టేబుల్గా పట్టుకోవాలి. బ్యాలెన్సింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఇక్కడ దీన్ని ఇట్లా ఆన్ చేయాలి. సైడ్లో బటన్ ఉంటుంది. ఇట్లా ఫస్ట్ ఇక్కడ ఆన్ చేసినాక మళ్ళీ పైన కూడా ఒక ఆన్ బటన్ ఉంటుంది. ఇది ఇలా ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇప్పుడు మిషన్ ఆన్ అయిపోతుంది మనకి. ఇట్లా మిషన్ ఆన్ అయినాక దీంట్లో 2 రకాల వాటర్ ఉంటుంది. ఒకటి సాల్ట్ వాటర్, ఇంకోటి న్యాచురల్ వాటర్ ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ వస్తుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని సాలిన్ వాటర్, న్యాచురల్ వాటర్ 2 ఉంటాయి. సాలిన్ వాటర్ అంటే ఉప్పు నీళ్ళు అంటే సముద్రము అక్కడ అది వస్తుంది. ఇక్కడ మనకు న్యాచురల్ కాబట్టి న్యాచురల్ వాటర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఓకే కొట్టుకుంటే ఇక్కడ మనకు డెప్త్ వస్తుంది. ఇది 500 మీటర్సా, 1000 మీటర్ల, 1500 మీటర్సా, 2000 మీటర్సా. ఇలా మనము 500 పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ. కాబట్టి మనం 500 మీటర్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇలా మిషన్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా స్టేబుల్ పట్టుకొని ఇది ఎక్కడైతే సిగ్నల్ చూపిస్తుందో అక్కడ మనము ఇది వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మన రమేష్ గారు దీన్ని ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తారు. చూడండి, డైరెక్షన్ ఇక్కడ ఇస్తుంది. పోదాం. ఎందుకు రాసే